హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు మంగళవారం. గుమ్మం పైన ఇది చల్లితే ఒక గంటలో మీ జాతకం అనేది మారిపోయి కుబేరులు అవుతారు. రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంట్లో డబ్బు అస్సలు ఉండడం లేదని బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వడం లేదని చింతించేవారు రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లడం, అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, పిల్లల మాట వినడం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లడం వల్ల ఇంటిని ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాం. అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కడం వంటివి చేస్తాం. తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మనలో దుష్ట శక్తులు ఆవహిస్తాయి. మనం కాళ్ళు కడుక్కుని ఇంటిలోనికి వెళ్ళకపోవడం వలన ఆ దుష్ట శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలబడదు, ఇంటిలో మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువయ్యిందని బాధపడుతూ ఉన్నట్లయితే, చేతిలో డబ్బులు అస్సలు ఉండటం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే, రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలన మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపకు పూజ చేయడం. ఇంటి గడపడం సింహద్వారం అని, లక్ష్మీ ద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు కుంకుమలు పెట్టడం వలన చాలామందికి తెలిసిందే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని. ఎటువంటి అమంగళం ఆ గడపను దాటి ఇంట్లోకి రాకూడదు అని, గడపకు పూజ చేయమని మన పండితులు చెప్తున్నారు. ఇక మీ ఇంటిలో ఉన్న ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలంటే రేపు మంగళవారం గుర్తుపెట్టుకుని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి. ఒక గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది. మరి రేపు మంగళవారం గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. అది కూడా రహస్యంగా చేయాలి. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి పనులను పూర్తి చేసుకొని స్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి. ఇక ఇప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. అందులో గంధము, పసుపు, కుంకుమలు వేయండి. వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ పోయండి. 2 చుక్కలు అయితే సరిపోతుంది. ఇక ఇప్పుడు అందులో 7 మిరియాలను వేయండి. డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు. మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది. ఖచ్చితంగా 7 మిరియాలను రాగి చెంబులో వేయాలి. ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి. లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము, హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం
ఈ పరిహారం ఎందుకు చేస్తున్నారో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వును వెయ్యండి. ఏ పువ్వు అయినా పర్వాలేదు. ఒక పువ్వును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి. ఆఖరికి స్టోర్ రూమ్‌లో కూడా తిరగాలి. అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్‌లో ఉండే వస్తువులపై చల్లాలి. చల్లేటప్పుడు మా ఇంటిలో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి. అన్ని రూమ్స్‌లో వస్తువులపై, గోడలపై, కిటికీలపై ఈ నీటిని చల్లాలి. ఇక లాస్ట్‌లో మన ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి. ఇలా ఇల్లంతా ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంటిలో మూల మూలల్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ ఆ లక్ష్మి ఉండదు. మంచి సువాసన ఉండే ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ను కలపండి. ఇక మిరియాల గురించి చెప్పనవసరమే లేదు. మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ రెండు మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఈజీగా తరిమివేస్తాయి. ఈ నీటిని ఇంటిలో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. మౌనంగా చేయాలి. ఈ పరిహారాన్ని చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం బయట వైపు ఉంచేయాలి. ఇక మరుసటి రోజు ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఆ తరువాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేయకముందే ఆ నీటిని బయటపడేయాలి. పరిహారం చేసే ముందు, చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ నీటిని చల్లడం వల్ల ఇంట్లో గొడవలు పూర్తిగా తగ్గుతాయి. ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు. మరి తెలుసుకున్నారు కదా! రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేమి చల్లాలి అని మనం వీడియోలో చెప్పుకున్నాం. వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చల్లండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలిని చేసుకోండి. ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తూలతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరం అయినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉంటారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని అంటుంటారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుందని, ఒకవేళ ఆ కల్వ పూలు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పువ్వులు గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెప్తున్నారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే ఓం లక్ష్మీదేవి